కారం, పసుపు, ఉప్పు, తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు ఈ తాలింపుకు కావలసిన పదార్థాలు. వీటిని రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేయండి. తాలింపు దినుసులు నెమ్మదిగా వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేయండి. కాసేపు తాలింపు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇడ్లీలను ముందుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ ఇడ్లీలను తీసుకొచ్చి ఈ తాలింపులో వేయండి. ఇడ్లీలు వేసేటప్పుడు ఇరిగిపోకుండా నెమ్మదిగా వేయండి. తర్వాత గరిటెతో నెమ్మదిగా కలపండి. ఇడ్లీలు విరిగిపోతే ఉప్మాలాగా అయిపోతుంది కాబట్టి చాలా నెమ్మదిగా ఇడ్లీలను విరిగిపోకుండా కలపండి. కొద్దిగా ఇడ్లీలు వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి ఉంటారు కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా స్టవ్ సిమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఫ్రై అయ్యే వరకు వేపుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండి చట్నీతో పని లేకుండా ఉండే తాలింపు ఇడ్లీ రెడీ.